నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూనాడు నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి రావాల్సిన ఆయన ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టాడు. సాగర్ బయలుదేరడానికి మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో కోమటిరెడ్డి అలిగి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయాడు. దాంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు నాగార్జున సాగర్ కు వెళ్లి డ్యాం గేట్లు ఎత్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, మొత్తానికైతే నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూనాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఏంటి అప్డేట్స్? సంజన, మొదటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య చాలా కాలం కూడా పొరపచ్చులు ఉన్నాయి. చాలా కాలం కూడా ఒకరంటే ఒకరు పడలేదు. చాలా సందర్భాలు కూడా బయటపడింది. ఈ రోజు కూడా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తే విషయంలో ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఒక్కసారిగా భగవన్నాయి, వర్గ భేదాలు ఒక్కసారిగా భగవన్నాయి. షెడ్యూల్ ప్రకారం, అనుకున్న షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి చాపర్ ద్వారా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కూడా నాగార్జున సాగర్ చేరుకొని అక్కడ ట్రస్ట్ గేట్లు ఎత్తేలాగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. అంతకంటే ముందే 9 గంటలకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి షెడ్యూల్ ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10-10:30 అవుతున్నప్పటికీ కూడా అక్కడికి రాకపోవడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విసుగు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా నల్గొండ పరిధిలో ఉంటుంది. వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ దగ్గరుండి కార్యక్రమాలు నడిపించాల్సి ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఇక్కడికి రాకుండా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. వీరిద్దరి మధ్య ఎంత వైరం ఉందనేది కూడా బహిర్గతమైంది. అయితే చాలా సందర్భాల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సీఎం తర్వాత సీఎం నేనే, మరికొద్ది రోజుల్లో నేనే సీఎం అవుతున్నాను, ఢిల్లీ వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంట పెట్టుకపోవడం, దీంతో పాటు ఆయన ఎంట పెట్టుకపోతుండడంతో ప్రతి విషయంలో కూడా కోమటిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు అనేది ఒక్కసారి కూడా భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు అఫీషియల్ గా నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుపెట్టలేదు. సూర్యాపేట జిల్లాలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యంగా రావడం, ఈయన షెడ్యూల్ అంతా కూడా ఖరాబ్ చేయడం, ఈయన షెడ్యూల్ ప్రకారం వీళ్ళని రాకుండా వెయిట్ చేయించడంతో విసుగు చెంది అసహనానికి గురై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఆయన సన్నిహితులు అందరూ కూడా. అంటే ఇటు మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా రావడంతోనే ఇటు కోమటిరెడ్డి అల్గి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బదిలాన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాతనే ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఒక్కసారిగా రుసరుసలాడి నేను ఆ కార్యక్రమానికి రాను అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కోమటిరెడ్డి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనని సర్దు చెప్పే ప్రయత్నం చేశారు, ఆయనకు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట ఏ మాత్రం కూడా వినకుండా అక్కడి నుంచి ఆయన కాన్వాయ్ ద్వారా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో విసుగు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మన ఇద్దరం వెళ్లి గేట్లు ఓపెన్ చేద్దామంటూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎంట పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంట పెట్టుకొని ఈ రోజు గేట్లు ఓపెన్ చేసేట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య వైరం ఈ విధంగానే కొనసాగుతుంది. తాను సీనియర్ అంటూ ఇద్దరు కూడా పదే సార్లు కూడా వీరిద్దరు కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒకరంటే ఒకరు పైచేయి సాధించేలాగా రాజీనామాలు చేసినటువంటి డ్రామాతో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేలాగా కూడా వీళ్ళు చాలా ఎత్తులు వేశారు. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిని పీకేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఆ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇద్దరి మధ్య వైరం ఆ విధంగానే కొనసాగుతుంది. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పదే ఢిల్లీ పోవడం, బట్టి విక్రమార్కతో పాటు ఢిల్లీ పోవడం, రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవడం, ప్రతి విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు అధిష్టానం తీసుకుంటున్నందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అసూయ అనేది పెరిగింది. దీంతో పాటు తన తమ్ముడైనటువంటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంతగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారటువంటి కోపం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమరకు కూడా ఈ రోజు బహిర్గతమైంది. రైతులకు సంబంధించిన ఇష్యూ, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇష్యూ, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా సవ్యంగా ప్రోగ్రాం జరగాల్సి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.